अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधारमूर्तये ब्रह्मणे नमः। जयति जगतः प्रसूतिः विश्वात्मा सहजभूषणं नभसः द्रुतकनकसदृशदशशतमयूखमालार्चितः सविता मूर्तित्वे परिकल्पितस्य च भृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्चेजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोदयस्थितिविभुश्चानेकधा यश्रुतौ वाचं नः सदधातु नैककिरणस्त्रैलोक्यदीपो रविः। हरि ओम। సహస్ర మీడియా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం। మనం బృహజ్జాతకంలో ఉన్నటువంటి రాజయోగాధ్యాయంలో రెండవ శ్లోకం గురించి చెప్పుకుంటూ ఉన్నాము। కుజ అలాగే రవి గురు శని వీళ్ళు నలుగురు ఉచ్చలో ఉంటే ఎటువంటి రాజయోగాలు వస్తాయి, అదేవిధంగా నలుగురు కాకుండా ఏదో 3 గ్రహాలే ఉచ్చలో ఉండి ఏదో ఒకటి లగ్నం అయితే ఎటువంటి రాజయోగాలు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వరుస క్రమంలో వస్తున్నాము। ఈ నేపథ్యంలో భాగంగా పోయిన భాగంలో మనం కుజుడు గురుడు శని వీళ్ళు ముగ్గురు ఉచ్చలో ఉంటే ఎటువంటి రాజయోగాలు వస్తాయని 3 విశేషమైనటువంటి రాజయోగాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది। ఇక ఈ భాగంలో మనం కుజుడు రవి గురుడు, మకరంలో కుజుడు, మేషంలో రవి, కర్కాటకంలో గురుడు వీళ్ళు ముగ్గురు ఉచ్చలో ఉండి ఈ 3 రాశుల్లో ఏదో ఒక రాశి లగ్నంగా అయితే అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం। మకర లగ్నం, ఇక్కడ మకర లగ్నమై లగ్నంలో కుజుడు ఉచ్చ, చతుర్థంలో రవి ఉచ్చ, అదేవిధంగా సప్తమంలో గురుడు ఉచ్చ, ఇట్లా 3 ఉచ్చగ్రహాలు ఉండి మకర లగ్నం అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం చూద్దాం। ఇక్కడ మకర లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నాడో ఈ కాంబినేషన్లో మనం చెప్పుకోవట్లేదు, అందువల్ల ఈ లగ్నానికి అట్లాగే ద్వితీయాధిపతి కూడా శని అవడం చేత ఈ లగ్న ద్వితీయాధిపతి యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో మనం ఈ కాంబినేషన్లో విశ్లేషణ చేయలేం। అయితే మిగతా గ్రహాల యొక్క దృష్టి వల్ల అవి కొంత ఏ విధంగా ఉండొచ్చు అనేది కొంత ప్రాథమిక అవగాహనగా మనం తెలుసుకోవచ్చు। ఇక్కడ మకర లగ్నానికి లగ్నంలో కుజుడు, ఈ కుజుడు వచ్చి మకర లగ్నానికి చతుర్థాధిపతి అట్లాగే లాభాధిపతి। ఈ విష్ణు స్థానం మనం పంచమం నవమం అని చెప్పుకున్నాం, చతుర్థం దశమం వచ్చేమో లక్ష్మీ స్థానాలుగా చెప్పుకున్నాం। ఒక లక్ష్మీ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు అట్లాగే లాభస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉన్నాడు, కావున ఇక్కడ చతుర్థానికి సంబంధించిన కారకత్వాలు అలాగే లాభానికి సంబంధించినటువంటి కారకత్వాలు రెండు కూడా కుజుడు అవడం చేత తిను తల్లి యొక్క ప్లానింగ్తో, తల్లి యొక్క దీవెనలతో అలాగే సోషల్ సర్వీసెస్ చేస్తూ తిను లాభాలు యుద్ధాల ద్వారా, అంటే యుద్ధాలు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ న్యూక్లియర్ వార్స్ ఇటువంటివి కాకుండా వేరే స్టేట్స్తో ఉన్నటువంటి కాంపిటీషన్, వేరే డివిజన్స్తో ఉన్నటువంటి కాంపిటీషన్ ద్వారా ఎక్కువ ప్రాజెక్ట్స్ తిను నియోజకవర్గానికి వచ్చేటట్టుగా ఎట్లా చేయాలి, మీతో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన యొక్క స్థానంలో ఉంటే ఎట్లా మనం మాట్లాడితే బాగుంటుంది, ఎట్లా మనం కంపెనీస్తో డీల్ చేయాలి। ఉదాహరణకి ఏదైనా ఫారిన్ కంపెనీ కానీ లేదు దేశీ కంపెనీ ఏదైనా మనం భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ తీసుకుంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేది ఆ రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది। ఉదాహరణకి ఏదైనా కంపెనీ ఇలా వైజాగ్లో ప్లాంట్ పెడదాం అనుకుంటున్నామండి అని చెప్పారు, వాళ్ళకి మనం ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఏదైనా మిగతా అవకాశాలు కానీ కల్పించి ఆ కంపెనీకి సరైన భూములు వసతులు అన్నీ కూడా ఇచ్చినట్లయితే ఆ కంపెనీ శీఘ్రంగా అక్కడ వాళ్ళ యొక్క ప్లాంట్స్ నిర్మించుకోవడం, ఉపాధి కల్పించడం ఇవన్నీ కూడా చేస్తాయి। కానీ ఒక కంపెనీ పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ కనుక మాకు 50 కోట్ల లంచం కావాలి, మాకు 100 కోట్ల లంచం కావాలి, మీకు వచ్చే లాభాల్లో వాటాలు కావాలి, ఇట్లా రాజకీయ నాయకులు కనుక అడిగినట్లయితే ఆ కంపెనీస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి। ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదండి రాష్ట్రం, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, భారతదేశం ఒకటే కాదు, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు। ఈ నేపథ్యంలో మనకు ఉన్నటువంటి మినిస్టర్సు చాకచక్యంగా కంపెనీకి బెనిఫిషియల్గా డీల్ చేసినట్లయితే ఎక్కువ పెట్టుబడులన్నీ కూడా మన ఆంధ్రదేశానికి వచ్చే అవకాశం ఉంటాయి। అలా కాకుండా వచ్చిన ప్రతి కంపెనీని, వచ్చిన ప్రతి ఆఫర్ని టార్చర్ పెట్టి ఒక శాడిస్టిక్ విధానంతో మనం మీరు మాకు లాభాల్లో వాటాలు ఇవ్వండి, మీ ఆస్తుల్లో వాటాలు ఇచ్చేయండి,
మీ కంపెనీ లాభాల్లో మాకు లంచాలు ఇచ్చేయండి, మీరు ఇంత లంచాలు ఇస్తే కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టుకునేమో, ఇట్లా కనుక మనం ఇండస్ట్రియలిస్ట్ని పారిశ్రామికవేత్తల్ని టార్చర్ పెట్టినట్లయితే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే చుట్టుపక్కల రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల లాంగ్ టర్మ్లో నష్టపోయేది ఎవరండి? ఇట్లా ఇటువంటివన్నీ కూడా ఈ మినిస్టర్స్, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన అంతా పూర్తి స్థాయిలో ఉండాలి. ఎప్పుడైతే ఇలా డెప్త్గా ఆలోచించగలుగుతారో, ఉదాహరణకి రాష్ట్రం యొక్క జీడిపి బాగా పెరిగిందనుకోండి, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఆ మినిస్టర్సే సిట్టింగ్ మినిస్టర్స్గా ఉంటారు. అలా కాకుండా ఏ కంపెనీ ఏ ఆఫర్స్ రాకుండా టార్చర్ పెట్టి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఏ ఆఫరు లేకుండా రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారనుకోండి, ఈ 5-10 సంవత్సరాలు ఉండొచ్చు, ఏదో ఒకరోజు జనాలు గుర్తించినప్పుడు ఇంకా వాళ్ళు మళ్ళీ జీవితంలో రాకుండా ఉండేటట్టుగా సమాధి కట్టేస్తారు వాళ్ళ కెరీర్కి. కావున ఇవన్నీ కూడా రాజు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని లైఫ్ ప్లానింగ్ చేసుకోవాలి. ఈ రాజు అనేటటువంటి వాడు లేదా ఈ పొలిటీషియన్ అనేటటువంటి వాడు కేవలం అన్ని షార్ట్ టర్మ్ ఇమీడియట్ బెనిఫిట్స్గా ఈ సంవత్సరం, ఈ 5 ఏళ్ళు, ఈ ఇమీడియట్ షార్ట్ టర్మ్ బెనిఫిట్సే కాకుండా అసలు లాంగ్ టర్మ్గా మన జీవితం ఏంటి, సుమారు మనకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి ఒక పొలిటీషియన్కి. నెక్స్ట్ నేను సుమారు మ్యాక్సిమం ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ లేదా 40 ఇయర్స్ కెరీర్ ఉంది. ఇన్ని సంవత్సరాల కెరీర్ ఉన్నప్పుడు నేను ఎటువంటి ప్లానింగ్తో ముందుకెళ్తే బాగుంటుంది, నా ఆలోచన విధానం, నా మాట తీరు, నేను చేసే పనులు ఎట్లా ఉండాలి, లాంగ్ టర్మ్లో దీనివల్ల నేనున్నటువంటి నియోజకవర్గానికి అలాగే నాకు నా కుటుంబానికి ఎటువంటి మంచి పేరు ప్రఖ్యాతలు లాభాలు ఉంటాయి. ఇట్లా ఒక పాజిటివిటీతో లాంగ్ టర్మ్ ప్లానింగ్తో ముందుకెళ్తే కనుక మంచిగా దేశమే బాగుండటం కాకుండా తన యొక్క కుటుంబం కూడా బాగుండి మంచి సామాజికంగా పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి. విశేషించి ఈ రాజయోగం మనం చూసినప్పుడు అందుకే ఏం చెప్తున్నానంటే, చతుర్థాధిపతి కుజుడు, లాభాధిపతి కుజుడు. కుజుడు అవడం చేత మంచి ప్లానింగ్తో లాభాలు ఎట్లా తీసుకోవాలి, మిగతా ప్రాజెక్ట్స్ మన స్టేట్స్కి ఎట్లా రావాలి, ఆ ప్లానింగ్ అంతా కూడా ఈ వ్యక్తిలో, ఈ యొక్క రాజులో, ఈ యొక్క పొలిటీషియన్లో మనం చూడొచ్చు. అదేవిధంగా చతుర్థాధిపతి కుజుడే లగ్నంలో ఉండడం చేత తల్లి యొక్క గైడెన్సు, అంటే మాతృవర్గానికి సంబంధించి ఎవరైనా సపోర్ట్గా ఉండటం, మాతృవర్గానికి సంబంధించి ఎవరైనా గైడెన్స్ ఇవ్వటం, దాని ద్వారా కెరీర్లో అది ఫెచ్చింగ్ అయ్యి ముందుకు వెళ్ళటం, వాటి ద్వారా ఎటువంటి సోషల్ యాక్టివిటీస్ చేయాలి, ఎట్లా మనం లాభాలు గెయిన్ చేయాలి, అవన్నీ కూడా ఈ యొక్క రాజు కాంబినేషన్లో మనం చూడొచ్చు. ఇక లగ్నంలో కుజుడుండడం చేత దీని యొక్క ప్లానింగ్, థింకింగ్ చాలా షార్ప్గా ఉంటుంది. గురు దృష్టి ఎప్పుడైతే పడిందో కొంత ధార్మిక చింతన కూడా తిన ఆలోచన విధానంలో కనిపిస్తుంది. అంటే పొలిటీషియన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, పదవిలో ఉన్నంతకాలం ఏదో ఒకటి చేస్తారు. మరి తర్వాత జీవితం పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ప్రతిదీ మనకి జీవితంలో భాగమేనండి. ఏది జీవితంలో మనకి శాశ్వతం కాదు. నా జీవితం అంతా దీనికి అంకితం అనేది అవివేకపు మాట. దేనికి కూడా మన జీవితం అంకితం ఇవ్వకూడదు. మన జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఈ జీవుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల ప్రాప్త్యర్థం అన్నట్టుగా మోక్షం ఒకటే మన లక్ష్యం. ఆ మోక్ష సాధనా మార్గం కోసం మన జీవితాన్ని అంకితం ఇచ్చుకోవాలి. వేరే ఇతరత్ర దేనికోసం కూడా అంకితం ఇచ్చుకోవడం అనేది అవివేకం, అజ్ఞానం అవుతుంది. ఈ మోక్ష సాధనలో మార్గంగా మనం పుట్టాం కాబట్టి మన యొక్క పుణ్యపాప కర్మల చేత ఫలానా ప్రాంతంలో, ఫలానా స్థాయిలో, ఫలానా ధనం సంపన్నం ఆచారం ఉన్నటువంటి కుటుంబంలో, ఫలానా బ్యాక్గ్రౌండ్లో, ఫలానా కెరీర్ చేస్తూ ఒక విధానంలో జీవనం గడుపుతూ ఉంటాం. అల్టిమేట్ లక్ష్యం వచ్చి మోక్ష సాధన. కానీ ఈ మార్గంలో జన్మించినప్పుడు, ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు రాజుగా ఉండి మోక్ష సాధన చేయడం అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా సరే మోక్షం. అట్లాగే ఈ మోక్షం, ఈ జ్ఞానం యొక్క చింతన తినికి గురుదృష్టి ఎప్పుడైతే లగ్నం మీద పడిందో తినికి అటువంటి కొంత జ్ఞాన చింతన, ధార్మికమైనటువంటి ఆలోచనలు, ధార్మికమైనటువంటి ఆలోచన విధానం చేత తిను సోషల్ యాక్టివిటీసు, సోషల్ సర్వీసే కాకుండా ఈ ధార్మిక ప్రవచనాలు చెప్పించడం, యజ్ఞాలు యాగాదులు ఇత్యాదులు పొలిటీషియన్ ప్రత్యేకంగా చేయలేకపోయినా చేయించేవారు ఎవరైతే ఉంటారో వారికి తగిన దక్షిణాదులు సంభావనలు ఇచ్చి మంచి రోజు అవి చూసుకుని గురువులను సంప్రదించడం, వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఇట్లా లోక కళ్యాణార్థం ఏవైతే వైదిక క్రతువులు కార్యక్రమాలు ఉంటాయో, ఇక్కడ వైదికం అంటే నేను ఎప్పుడు ఆ మాట వాడినా ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం ఏదో వైదికుల గురించి చెప్తున్నాను అని కాదు. వైదికం అంటే ఇక్కడ వేదం యొక్క ధర్మం ఏ విధంగా ఉందో, వేదం ఏ దేవతలను అయితే ప్రతిపాదిస్తుందో, ఎటువంటి కార్యక్రమాలు చేస్తే లోకానికి శాంతి కలగడం అలాగే అరిష్టాలు తొలగడం జరుగుతుందని వేదం దాని యొక్క హృదయం అయినటువంటి ఈ స్మృతులు పురాణాలు చెప్తూ ఉన్నాయో, అట్లా
శైవాన్ని ఉద్దేశించి కానీ, వైష్ణవాన్ని ఉద్దేశించి కానీ, శాక్తేయాన్ని ఉద్దేశించి కానీ, లేదా గాణాపత్యం, సౌరం, స్కాందం ఇట్లా ఏ భాగాన్ని ఉద్దేశించినా సరే ఇవన్నీ మన వైదిక మార్గంలోనే ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండటం, ప్రవచనాలు చెప్పించడం, ధర్మకార్యాలు జరిపిస్తూ ఉండటం, సమాజంలో దేవాలయాలు వాటి యొక్క పరిరక్షణ ఇటువంటివి చూడాలి, దేవాలయాలు బాగుండేటట్టుగా మనం చూస్తూ ఉండాలి. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా గురువు యొక్క పూర్ణ దృష్టి ఎప్పుడైతే లగ్నం మీద పడిందో ఈ రాజుకు అవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి రవి ఇక్కడ చతుర్థంలో ఉచ్చలో ఉన్నాడు. ఈ అష్టమాధిపతి ఆయుష్కారకుడు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ తృతీయాధిపతి కూడా గురుడు. అష్టమం ఆయుష్ స్థానం, తృతీయం కూడా ఆయుష్ స్థానం. ఇట్లా అష్టమాధిపతి రవి ఉచ్చలో ఉన్నాడు, తృతీయాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చలో ఉన్నాడు. దీనివల్ల దీనికి మంచి ఆయుర్దాయం ఉంటుంది. ఆయుర్దాయం విషయంలో ఎక్కువ ఇబ్బందులు లేకుండా మంచిగా మినిమం 60 to 70 years బ్రతికేటట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో యోగ సాధనా మార్గంలో ఉండేవాళ్ళు తప్పిస్తే, అంటే ఈ యోగ సాధనా మార్గంలో మోక్ష చింతనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాయామాదుల ద్వారా 100 సంవత్సరాలు బతకడం, 200, 400, 1000 సంవత్సరాలు జీవించడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. హఠయోగ, రాజయోగ ఇట్లా అనేక మార్గాలు ఉన్నాయి. అవి ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఆ మోక్ష సాధనలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆయుర్దాయం ద్వారా వాళ్ళు ఎక్కువ సాధన అనుష్ఠానం చేసుకోవడం, సమాధి స్థితికి వెళ్ళడం, ధ్యానం చేయడం ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. కానీ సామాన్య మానవుడికి నేటి సమాజం ప్రకారంగా పూర్వం అయితే 80 ఏళ్ళలో 100 సంవత్సరాలు బతుకుతూ ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో 60-70 జీవిస్తే చాలండి అనుకుంటున్నారు సమాజంలో చాలామంది కూడా. అంటే అంతకాలం లైఫ్ ఉన్నప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు దేనికి ప్లానింగ్ వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంటే కొంత సమయాన్నేమో ఈ మోక్ష సాధన కోసం, మిగతా సమయాన్ని ఈ కెరీర్ కోసం కూడా కేటాయిస్తూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఈ గురువు తృతీయాధిపతి అట్లాగే రవి అష్టమాధిపతి వీళ్ళిద్దరూ కూడా ఉచ్చలో ఉండడం చేత దీనికి ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి సుమారు పూర్ణాయుర్దాయంగా మనం అనుకున్నట్లయితే పూర్తి పూర్ణాయుర్దాయం అయితే 120 సంవత్సరాలు లేదా 128 సంవత్సరాలుగా పెద్దలు చెప్తూ వచ్చారు మనకి గ్రంథాల్లో. ప్రస్తుత కాల పరిస్థితుల నేపథ్యంలో చెప్పుకున్నట్లయితే 70 సంవత్సరాలు అట్లా ఉండే అవకాశాలు ఉన్నాయని మనం గ్రహించవచ్చు. ఇట్లా ఆయుష్కి సంబంధించి మంచి బలం ఉంది ఈ కాంబినేషన్లో. అదేవిధంగా ఇక్కడ అష్టమాధిపతి రవి చతుర్థంలో ఉచ్చులో ఉండడం చేత చతుర్థ భావానికి సంబంధించి చిన్న చిన్న లోపాలు ఉండేటట్టుగా ఉన్నప్పటికీ ఈ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు విశేష దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు. అందువల్ల ఆ భావం పరిపూర్ణంగా ఉంటుంది. ఎక్కువ ఇబ్బందులు లేకుండా అతి స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ భావానికి సంబంధించి ఎక్కువ ఇబ్బందులు ఉండవు అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇట్లా మనకి కేంద్రం 1, 4, 7 ఈ మూడిట్లో కూడా ఉచ్చగ్రహాలు ఉన్నాయి. ఇకపోతే గురుడు గురించి మనం చూసినప్పుడు వ్యయాధిపతి, తృతీయాధిపతి గురుడు. ఈ వ్యయాధిపతి అయినటువంటి తృతీయాధిపతి అయినటువంటి గురుడు విశేష దృష్టితో ఇక్కడ లాభాన్ని చూస్తున్నాడు. వ్యయాధిపతి లాభాన్ని చూస్తున్నాడు, అలాగే లాభాధిపతి ఉచ్చులో ఉన్నాడు. అంటే ఇక్కడ మంచి లాభం ఉంటుంది. గురుడు యొక్క దృష్టి చేత ఆ లాభం ధార్మికమైనటువంటి లాభంగా ఉంటుంది. అంటే ఈ రాజు దండయాత్రలు అని పూర్వకాలంలో మనం అనుకుంటే ప్రస్తుత కాలంలో ఈ ధార్మికమైనటువంటి వర్క్స్కి మంచి టెంపుల్స్ కట్టడం, సోషల్ సర్వీసెస్గా ఈ తటాకాలు అంటే రిజర్వాయర్స్, వాటర్ రిసోర్సెస్కి నిర్మించడం ఇట్లాంటివన్నీ చేస్తూ మంచి ధనాన్ని ఈ పొలిటీషియన్ సంపాదించేటట్టుగా మనం గ్రహించవచ్చు. అండ్ మరి పొలిటీషియన్ ధనం ఎట్లా సంపాదిస్తాడు? తన అఫీషియల్గా గవర్నమెంట్ సర్వెంటు ఫలానా జీతంతో పనిచేస్తూ ఉంటాడు. ఉదాహరణకి 50,000, 70,000, ₹1,00,000 లేదు 2 లక్షలు 5 లక్షలు ఫలానా మినిస్టర్కి జీతం ఉంది అఫీషియల్గా గవర్నమెంట్ది అనుకుందాం. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది. మరి తనకు అది లిమిటెడ్ శాలరీ కదా. ఆ పొలిటీషియన్ ఎన్నేళ్ళు పనిచేసినా మరి తను ఎక్కువ ధనం సంపాదిస్తాడు, ఎక్కువ లాభాలు సంపాదిస్తాడు అని మనం ఎట్లా చెప్తాం? పూర్వకాలంలో అంటే రాజులు దండయాత్రలు చేయడం, వేరే రాజ్యాల నిధులన్నీ కూడా వాళ్ళ నిధిలో కలిపేసుకోవడం ఇట్లా ఉండేది. మరి ఈ కాలంలో మనం అది ఎట్లా చెప్తామంటే ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఆ పాలిటిక్సే కెరీర్గా కాకుండా సైడ్గా ఏదో ఒకటి వ్యాపారం చేస్తూ ఉంటారు సహజంగా చాలామంది. ఇక్కడ సప్తమంలో గురుడు ఉండడం చేత పూర్తి స్థాయిలో వ్యాపారం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత వ్యాపారం అభివృద్ధి అయితే దీని యొక్క జీవితంలో ఉంటుంది. ఇక్కడ మనం ఏ పొలిటీషియన్స్కైనా సరే ఆదాయం బాగా ఉంటుంది అంటే
వాళ్ళకి కేవలం ఆ పాలిటిక్స్ వల్ల వచ్చే జీతం కాకుండా ఆ సోషల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసినప్పుడు ఆ వ్యాపారం వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా ఉండటం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇక్కడ ఈ గురువు యొక్క విశేష దృష్టి లాభం మీద ఉంది. కావున ఈ కుజుడు లాభాధిపతి ఉచ్చులో ఉండటం, గురువు యొక్క దృష్టి లాభం మీద ఉండటం చేత అతనికి ధార్మికమైనటువంటి లాభం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ వ్యయాధిపతి ఉచ్చులో ఉన్నాడు. ఈ వ్యయాధిపతికి గురుడు షష్టాష్టకం పడింది. అందువల్ల దీనికి లాభాలు వచ్చినప్పటికీ ధార్మికమైనటువంటి లాభం ఏదైతే వచ్చిందో అది మళ్ళీ తిరిగి అదే ధార్మికమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఖర్చు చేసేస్తూ ఉండటం. మనం గతంలో చాలా పొలిటీషియన్స్ని చూసే ఉంటారు మీరు. ఎంతో సంపాదన వాళ్ళు సంపాదించినప్పటికీ అన్నీ కూడా సోషల్ సర్వీసెస్ కోసం, వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కోసం గవర్నమెంట్ అవి సహజంగా చేయాల్సినప్పటికీ వీళ్ళ యొక్క ఆస్తిని కూడా కొంత డొనేషన్స్గా ఇచ్చేయడం, స్కూల్స్ కట్టడానికి విద్యా వ్యవస్థలు, లేదు ప్రస్తుతం దేశంలో మనకి ఎన్నో చోట పబ్లిక్ టాయిలెట్స్, స్కూల్కి సరైన వాటర్ రిసోర్సెస్, చిన్న ప్లే గ్రౌండ్స్, స్కూల్కి కావాల్సినటువంటి మీతో కంప్యూటర్స్ కానీ, సరైన క్లాస్ రూమ్స్ కానీ, ఇట్లా విద్యా వ్యవస్థకి సంబంధించి నిర్మాణం చేయటం. ఎందుకంటే ఈ విద్యాస్థానానికి అధిపతి ఈ చతుర్థాధిపతి కుజుడు లగ్నంలో ఉచ్చులో ఉన్నాడు. తను లాభానికి కూడా అధిపతి. ఆ లాభాన్ని గురుడు చూస్తున్నాడు. ఆ గురుడు వ్యయాధిపతి అయ్యాడు. కాబట్టి తనకు వచ్చినటువంటి ధార్మికమైన లాభం మళ్ళీ తిరిగి అదే ధార్మికమైన కార్యక్రమాలకు ఖర్చు చేసేస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా మనం ఈ మకర లగ్నంలో ఉన్నటువంటి ఈ కుజ రవి గురు యొక్క కాంబినేషన్లో చూడొచ్చు. మేష లగ్నం, కుజుడు రవి గురుడు ఉచ్చులో ఉండి మేషం కనుక లగ్నం అయితే ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహిద్దాం. ఇలా మేష లగ్నానికి లగ్నాధిపతి అట్లాగే అష్టమాధిపతి వచ్చి కుజుడయ్యాడు. తృతీయాధిపతి బుధుడు ఎక్కడున్నాడు అనేది ఈ రాజయోగం యొక్క కాంబినేషన్లో మనకు ప్రస్తావన లేదు. ఇక్కడ లగ్నాధిపతి కుజుడు అవటం, అలాగే అష్టమాధిపతి కుజుడు అవటం. ఈ అష్టమాధిపతి బలంగా మనకి ఇక్కడ దశమంలో కనిపిస్తున్నాడు. దశమంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో తను ఎలాంటి వారితో అయినా సరే చాకచక్యంగా మాట్లాడి శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకోవడం, శత్రువులు ఎవరైతే నిన్ను చీ అని తిట్టి అవమానించారో మళ్ళీ అదే శత్రువుల చేత వీడు మంచివాడరా, వీడు గొప్పవాడరా, ఇలాంటి వాడు ఉండాలరా అని పొగిడించుకోవడం, ఇవన్నీ కూడా దశమంలో కుజుడు వల్ల మనం గమనించవచ్చు. ఇక్కడ దశమంలో కుజుడు ఉండటం, అలాగే తిను లగ్నానికి అష్టమానికి కూడా అధిపతి అవడం చేత ఆయుర్దాయం విషయంలో కూడా దీనికి ఎక్కువ ఆటంకాలు లేకుండా చాలా సాఫీగా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి అనేది మనం గ్రహించవచ్చు. ఇక్కడ రవి వచ్చేమో సింహానికి అధిపతి రవి. ఈ సింహ పంచమానికి అధిపతి లగ్నంలో ఉచ్చులో ఉన్నాడు. ఈ పంచమాధిపతి ఎప్పుడైతే మనకి ఉచ్చులో ఉన్నాడో పంచమ భావానికి సంబంధించిన కారకత్వాలు కొంత పూర్తి స్థాయిలో సిద్ధించేటట్టుగా అవకాశం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి సంతానం విషయంలో కానీ, మంత్రోపాసన కానీ, ఒక తీవ్రమైన శ్రద్ధతో మంత్రోపాసన చేయటం, విశేషించి సూర్యారాధన ఏదైనా చేయటం, ఇట్లా ఇవన్నీ కూడా ఈ మేషలగ్నంలో రవి ఉండటం వల్ల మనం చూడొచ్చు. ఇక ఇదే మేషలగ్నానికి మనకి చతుర్థంలో గురుడు ఉన్నాడు. ఈ చతుర్థంలో ఉన్న గురుడు కర్కాటకంలో ఉచ్చులో ఉన్నాడు. తను వచ్చేమో ఇక్కడ భాగ్యాధిపతి అట్లాగే వ్యయాధిపతి. భాగ్యాధిపతి గురుడు అయ్యి ఉచ్చులో ఉండటం వల్ల భోగభాగ్యాలు మంచిగా అనుభవించడం. కానీ భాగ్యస్థానానికి ఎప్పుడైతే గురుడు షష్టాష్టకం పడిందో మధ్యలో ఈ భాగ్యం అనిపించేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, అంటే కొంతకాలం బాగా కలిసి వచ్చి ఎక్కువ ధనం అది సంపాదించి అనుభవించడం, మధ్యలో సడన్గా ఏమన్నా లాస్ రావడం వల్ల కొంతకాలం ఆస్తి తగ్గిపోవడం కానీ, వాహన నష్టం జరగడం కానీ, దానివల్ల కొంతకాలం బ్రేక్ జరగడం, తిరిగి మళ్ళీ భోగభాగ్యాలు ధనం ఇవన్నీ సంపాదించడం, ఇవన్నీ కూడా ఈ గురుడు భాగ్యస్థానానికి షష్టాష్టకం అవడం వల్ల వచ్చాయని మనం గ్రహించవచ్చు. గోచారంలో కూడా ఈ గురుడు కనుక షష్టాష్టకం పడిందంటే కొంత ఎక్కువ ఇబ్బందులు పెట్టేటట్టుగా ఉంటుంది. అయితే సహజంగా ఈ గోచారం మనం చంద్రరాశికే చూస్తాము. కానీ లగ్నకుండల్లో అంటే జన్మకుండల్లో గురుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశికి కూడా ఈ గోచార గురుడు ఏ విధంగా ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం కొంత ఫలిత విశ్లేషణ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ గురుడు ఎప్పుడైతే గోచారంలో కానీ, అదేవిధంగా ఈ రాశి అంటే ఈ చంద్రరాశిని మాత్రమే కాకుండా మనం లగ్నకుండల్లో గురువు ఎక్కడైతే ఉన్నాడో ఆ గురువు ఉన్నటువంటి రాశి నుండి కూడా మనం గోచార గురుడు ఎక్కడున్నాడు అనేది చూసినప్పుడు
అది షష్టాష్టకంగా పడినట్లయితే కొంత ఇబ్బందులు పెట్టేటట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ గురువు యొక్క దృష్టి పంచమం మీద ఉంది. ఈ గురువు నుండి పంచమం మనం చూసినట్లయితే లగ్నానికి అది అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ అష్టమాధిపతి మనకు ఉచ్చలో ఉన్నాడు. అదేవిధంగా ఈ అష్టమ భావాన్ని గురుడు మంచి దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల ఇక్కడ ఆయుర్దాయం విషయం గురించి మనం చర్చ చేసినప్పుడు ఈ అష్టమాధిపతి బలంగా ఉండటం చేత, అష్టమ స్థానాన్ని గురుడు చూడటం చేత ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఆ గురువు యొక్క అనుగ్రహంతో, అంటే తినకు కానీ మంచి గురువు లభించి జీవితంలో సన్మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ గురువు దక్షిణామూర్తి రూపంగా కానీ లేదా శివరూపంలో కానీ, లేదు మనకి ఇక్కడ హయగ్రీవుడు ఉన్నాడు, శారదా అమ్మవారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా గురుతత్వాలేనండి. లేదు దత్తాత్రేయ స్వామి వారు, వీళ్ళల్లో ఎవరిని తీసుకున్నా కూడా మన వైదిక ధర్మంలో పురాణ సంప్రదాయాన్ని పరిక్రమణలోకి తీసుకున్నట్లయితే ఆ యొక్క సంప్రదాయ విధానంలో వీళ్ళందరూ కూడా గురుతత్వాన్నే మనకి ప్రబోధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఆయుర్దాయం విషయంలో గురువు యొక్క అనుగ్రహంతో దీనికి ఆయుర్దాయంలో ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉంటూ ఉంటాయనేది మనం గ్రహించవచ్చు. ఇక ఇక్కడ లగ్నాధిపతి అలాగే అష్టమాధిపతి ఉచ్చలో ఉన్నాడు. అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి రవి కూడా లగ్నంలో ఉచ్చలో ఉండటం చేత సంతానం, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, మంత్రోపాసన ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక చతుర్థంలో మనకు ఉచ్చగ్రహం. ఇక్కడ లగ్నాధిపతి అష్టమాధిపతి ఏమో దశమంలో కుజుడు ఉన్నాడు. కానీ ఇక్కడ భాగ్యాధిపతి అట్లాగే వ్యయాధిపతి అయినటువంటి గురుడేమో చతుర్థంలో ఉన్నాడు. అందువల్ల ఇక్కడ కూడా తల్లి అలాగే మాతృవర్గం వీళ్ళకి సంబంధించి రిలేషన్షిప్స్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేటట్టుగా అయితే అవకాశాలు ఉన్నాయనేది ఈ కాంబినేషన్లో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుడు చతుర్థంలో ఉండడం చేత అప్పుడప్పుడు సోషల్ సర్వీసెస్ కొంచెం తక్కువగా చేయటం, వాహనాల్లో కానీ తను ఉన్నటువంటి గృహంలో కానీ కొన్ని లోపాలు కనిపించడం, మాతృవర్గం వారితో లేదా తల్లితో కానీ చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా మనం గ్రహిస్తూ ఉండొచ్చు. కావున ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే మటుకు ఈ చతుర్థ భావానికి సంబంధించి కొన్ని శాంతులు విధానాలు చేసుకుంటే కనుక ఎక్కువ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఈ గురుడు వచ్చేమో మనకి ఇక్కడ భాగ్యాధిపతి అట్లాగే వ్యయాధిపతి. తనేమో ఇక్కడ అష్టమ భావాన్ని విశేష దృష్టితో చూస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ వ్యయాన్ని కూడా విశేష దృష్టితో చూస్తున్నాడు. ఇక్కడ లాభాధిపతి ఏమో మనకి ఇక్కడ శని అవుతాడండి. ఈ కుంభం యొక్క శని ఎక్కడున్నాడు అనేది ఈ కాంబినేషన్లో మనకి తెలియదు. కావున లాభం ఎంత మటుకు ఉంటుంది ఈ జాతకుడికి అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేనప్పటికీ వ్యయాధిపతి అయినటువంటి గురుడు ఆ వ్యయాన్ని పూర్ణ దృష్టితో చూడటం చేత తిను ఎటువంటి ఖర్చు పెట్టినా సరే అది దుర్వినియోగానికి అయితే ఎక్కువగా ఖర్చు పెట్టడు. అవి మంచి కార్యాలు, శుభకార్యాలు, ఇటువంటి లోకానికి ఉపయుక్తమైనటువంటి కార్యాలకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాడు అనేది మనం గ్రహించవచ్చు. ఈ విధంగా మేష లగ్నానికి ఉన్నటువంటి రాజయోగాన్ని మనం తెలుసుకున్నాం. కర్కాటక లగ్నం. ఇప్పుడు కుజుడు, రవి, గురుడు ఉచ్చలో ఉండి మకరం లగ్నం అయితే ఎట్లా ఉంటుంది, మేషం లగ్నం అయితే ఎట్లా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కర్కాటకం కనుక లగ్నం అయితే ఎట్లా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం చూద్దాం. కర్కాటకం లగ్నం అయినప్పుడు ఇక్కడ లగ్నాధిపతితో మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఈ యొక్క రాజయోగం కాంబినేషన్లో లగ్నాధిపతి ఎక్కడున్నాడు అనేది మనకి ప్రస్తావన లేదు. కానీ లగ్నంలో ఒక ఉచ్చగ్రహం ఉంది. అది కర్కాటక లగ్నానికి వచ్చి షష్టాధిపతి అట్లాగే భాగ్యాధిపతి కూడా గురుడు అవుతున్నాడు. కర్కాటకానికి 6వ స్థానం 6వ భావం వచ్చి గురుడు అధిపతి ధనుస్సు. అలాగే భాగ్యస్థానం 9కి అధిపతి కూడా గురుడు. వీళ్ళిద్దరూ కూడా లగ్నంలో ఉండటం, ఇక్కడ లగ్నంలో ఉండి ఎప్పుడైతే భాగ్యాధిపతి లగ్నంలో ఉండి భాగ్యాన్ని పూర్ణ దృష్టితో చూస్తున్నాడో దీనికి ఖచ్చితంగా భోగభాగ్యాలు హ్యాపీగా అనుభవించే యోగం ఉంటుంది అనేది మనం ఒక స్టాండర్డ్గా చెప్పుకోవచ్చు. అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మటుకు ఆ గ్రహం యొక్క బల సాధన చేత చెప్పాలి. అంటే షడ్బల సాధన చేసినప్పుడు, అలాగే అష్టక వరకు చూసినప్పుడు, ఇట్లా వివిధ రకాలుగా ఆ గ్రహం యొక్క అవస్థ ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు అది ఏ స్థాయిలో ఉంటుంది, ఆ యొక్క లెవెల్ అది లోకల్ లెవెల్, జిల్లా లెవెల్కి వెళ్తుందా లేదా స్టేట్ లెవెల్కి వెళ్తుందా, అది సెంట్రల్ లెవెల్లో హోదా వస్తుందా, అవన్నీ కూడా
ఆ గ్రహం యొక్క పూర్తి స్థాయి బలం తెలిసినప్పుడు మనం చెప్పగలుగుతాం. ఇక ఈ షష్ఠాధిపతి ఎప్పుడైతే మనకి లగ్నంలో ఉన్నాడో షష్ఠానికి షష్ఠాష్టకంగా మనకు ఉన్నాడు కాబట్టి ఈ శత్రువులు ఎక్కువ స్థాయిలో ఉండకపోవటం, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువ స్థాయిలో ఉండకపోవటం ఇట్లా మనం అనుకోవచ్చు. ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా భాగ్యాధిపతి అయినటువంటి గురుడు లగ్నంలో ఉండటం చేత ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తనకి భోగభాగ్యాలు రాయల్ లైఫ్కి ఈ యొక్క పొలిటీషియన్కి కానీ, ఈ యొక్క రాజుకి కానీ, ఈ లీడర్కి కానీ, ఈ యొక్క జాతకుడికి ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఇతరుల వల్ల కలిగినా సరే భోగభాగ్యాలకు ఎటువంటి లోటు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు అనేది ఈ యొక్క కాంబినేషన్లో మనం గ్రహించవచ్చు. ఇక సప్తమంలో కుజుడు సహజంగా కుజదోషం అని అందరూ చెప్తూనే ఉంటారు. మనకి ప్రాచీన గ్రంథాలు ఎన్నిట్లోనూ కూడా అది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కుజుడు సప్తమంలో ఉన్నప్పటికీ ఈ కుజుడి మీద గురుదృష్టి ఉందండి. గురుదృష్టి ఎప్పుడైతే ఆ కుజుడి మీద పడిందో కుజదోషం పూర్తిగా పోయింది అని మనం చెప్పలేం, కానీ ఆ యొక్క తీవ్రత, ఆ యొక్క స్థాయి బాగా తగ్గిపోతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే గురుడు యొక్క విశేష దృష్టి చేత సరైన విధానంలో శాంతి మార్గాలు ఆచరించి దైవారాధన చేసినట్లయితే ఈ కుజదోషం యొక్క ఎఫెక్టు 100% ఉండేది 10%కో 20%కో తగ్గిపోతుంది అన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దశమాధిపతి కుజుడు, పంచమాధిపతి కుజుడు. పంచమం వచ్చేమో విష్ణు స్థానం, దశమం వచ్చి లక్ష్మీ స్థానం. ఈ విష్ణు లక్ష్మీ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉండటం చేత వివాహం ద్వారా, అంటే ఇక్కడ కుజదోషం కనిపించి ఆలస్య వివాహం ఈ రాజుకి అయినప్పటికీ ఈ గురువు యొక్క దృష్టి చేత, దైవారాధన చేత ఎక్కువ ఆలస్యం కాకుండా సరైన వయసులోనే వివాహం అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తే అది సిద్ధించేటట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ఈ వివాహం ద్వారా ఎక్కువగా తనకి ఇంకా పరిపాలనా యోగం ఇవి రావడం, అదేవిధంగా ఈ కర్మ తన యొక్క కెరీరు స్టేబిలైజ్ అవ్వటం, దాని ద్వారా ఆదాయం సంపాదించడం, ఇవన్నీ కూడా సప్తమంలో కర్కాటక లగ్నానికి కుజుడు ఉండటం వల్ల, గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చాలామంది పొలిటీషియన్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా కలిసి రావటం, అలాగే వివాహానంతరం వారి యొక్క భార్య తరఫునటువంటి కుటుంబ సహకారాలతో వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళటం, వాళ్ళ యొక్క కెరీర్లో అలా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దాని ద్వారా కలిసి వచ్చి వాళ్ళు మళ్ళా గెలవటం, ఇట్లా ఇవన్నీ కూడా ఈ యొక్క కాంబినేషన్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడే సప్తమంలో మనకి ఎప్పుడైతే ఇక్కడ దశమాధిపతి పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చలో ఉన్నాడో ఈ పంచమాన్ని విశేష దృష్టితో గురుడు చూడటం, పంచమాధిపతి ఉచ్చలో ఉండటం చేత మంచి సంతానం, ఈ యొక్క రాజు కూడా మంచి సంతానం కలగటం, మంచి మంత్రోపాసన అనుష్ఠానం చేయటం, ఈ అనుష్ఠానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి, అదేవిధంగా గురువు ఆరాధన, ఇవన్నీ కూడా మనకి కర్కాటక లగ్నంలో కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంతో మరి ఇతని రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, ఫ్యామిలీ అఫైర్స్, పర్సనల్ రిలేషన్షిప్స్, పేరెంట్స్తో కానీ, వైఫ్తో కానీ, చిల్డ్రన్తో కానీ, ఇవన్నీ ఎట్లా ఉంటాయని మనం చూసినప్పుడు సింహ లగ్నానికి కుటుంబ స్థానం వచ్చి ద్వితీయం సింహం అయింది కర్కాటక లగ్నానికి. ఈ సింహానికి అధిపతి రవి. ఈ రవి మనకి ఇక్కడ దశమంలో ఉచ్చలో ఉన్నాడు. అంటే తిని యొక్క కుటుంబం, తిని యొక్క కర్మకి, అంటే తిని యొక్క జీవన విధానానికి, ప్రొఫెషన్కి, వృత్తి విద్య ప్రొఫెషన్. అయితే ఇక్కడ మనం రాజయోగాలుగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారని చెప్పుకుంటున్నాం. అంటే ఇది కూడా ఒక కెరీర్ ప్రొఫెషన్గా భావిస్తే ఒక పొలిటీషియన్గా తన యొక్క కెరీర్లో తన యొక్క కెరీర్లో వచ్చేటటువంటి ఇంబ్యాలెన్సెస్కి, అదేవిధంగా ఇక్కడ కేవలం ఒక రాజకీయ వేత్తే కాకుండా సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్, స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ ఎట్లయితే ఉంటారో అదేవిధంగా మనకి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా సివిల్ సర్వీసెస్లోనే చాలా హై స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలం ఏదో ప్రభుత్వ ఉద్యోగులుగానే కాకుండా ఒక మినిస్టర్ స్థాయిలాగా వాళ్ళు కూడా దేశానికి ఎంతో చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇది రాజయోగంగా పరిపాలన అంశాలకి సిద్ధించినప్పుడు దీని ద్వారానే వీళ్ళు సివిల్ సర్వీసెస్ చేస్తూ లేదా పోలీస్ సర్వీసెస్గా చేస్తూ, అంటే కుజుడి యొక్క బలం బట్టి వాళ్ళు డిఫెన్సు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు లేదా పోలీస్ సర్వీసెస్కి వెళ్ళటం, లేదు ఈ యొక్క రాజయోగం కుజుడి పరంగా కాకుండా ఇతరత్ర పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సిద్ధించినప్పుడు
కేవలం ఇలా ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్లే కాకుండా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్గా ఎప్పుడైతే విద్యా యోగం కూడా ఉంటుందో వాళ్ళు ఈ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్గా అవడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనకి కుటుంబాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో వీళ్ళు గురువు యొక్క అనుగ్రహం చేత, గురువు భాగ్యాధిపతి కాబట్టి వీళ్ళ యొక్క కెరీర్లో పూర్తి స్థాయిలో వాళ్ళు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోనే ఉంటారు అన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి రవి మనకి ఎక్కువగా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్నే ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అదేవిధంగా కుటుంబానికి కూడా తనే అధిపతి కాబట్టి కుటుంబంతో కూడా మంచి రిలేషన్షిప్స్ ఉంటూ కెరీర్ ముందుకు వెళ్ళటం, కెరీర్లో ఎట్లా ఉన్నా సరే కుటుంబంతో కూడా మంచిగా ఉండటం, ఈ కుటుంబాన్ని అంటే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ని అట్లాగే ఈ కెరీర్ లైఫ్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ కర్కాటక లగ్నంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కర్కాటక లగ్నంలో గురుడు, అలాగే సప్తమంలో కుజుడు, ఇక దశమంలో రవి, ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడం జరిగింది. కుజ, రవి, గురులు ఉచ్చలో ఉంటే మకర లగ్నం, మేష లగ్నం, కర్కాటక లగ్నం ఇట్లా 3 లగ్నాల వారీగా 3 రకాల రాజయోగాలు ఇక్కడ ప్రస్తావించడం మనం జరిగింది. 4 గ్రహాల్లో ఉచ్చలో ఉన్నప్పుడు 4 రాజయోగాలు, అట్లాగే కుజుడు, శని, రవి ఉంటే 3 రాజయోగాలు, కుజుడు, శని, గురుడు ఉంటే 3 రాజయోగాలు, కుజుడు, రవి, గురుడు ఉన్నట్లయితే మరో 3 రాజయోగాలు, అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. కావున ప్రస్తుతానికి మనం దాదాపుగా 4 + 9 తీసుకున్నట్లయితే 13 రకాల రాజయోగాలంతా కూడా ఇక్కడ మనం కవర్ చేసేసాము. ఇంకా 3 రాజయోగాలు ఉన్నాయి. శని, రవి, గురుడు ఉచ్చలో ఉంటే ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా తర్వాయి భాగంలో మనం చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.